ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే సందేశం ఏంటంటే, చాణక్యుడు చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం చెప్తాను. నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి. ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. అన్ని తప్పులు మీరు చేసి అన్ని పాఠాలు మీరే నేర్చుకోవాలి అంటే జీవితం సరిపోదు. ఎన్ని జన్మలు తీసుకున్నా సరిపోదు. ఇది చాణక్యుల వారు గారి ఇచ్చినటువంటి సందేశం. మరి చూడండి, ఈ సందేశం ఎందుకు ఇచ్చాడు అనేది మనం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆత్మలమైన మనము ఆ పైలోకాల నుంచి వచ్చాం కదా. మరి ఒక పూర్ణాత్మ నుంచో లేదా మూలాత్మ నుంచో వచ్చినటువంటి ఆత్మను మనం అక్కడి నుంచి విడిపడ్డాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకంటూ ఒక లక్ష్యం నిర్దేశించి పంపారు. ఎవరు? ఆ మూలాత్మ ఆర్ పరమాత్మ. ఏంటి? మీరు భూమి మీదకి వెళ్ళి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని, లక్ష్యం నెరవేర్చుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకొని మేమున్న స్థాయికి మీరు రావాలి. ఏంటి ఆ పూర్ణాత్మ, ఆ మూలాత్మ చేసే పని అంటే మనల్ని సృష్టించడమే వాళ్ళ పని. మరి మనం కూడా ఆ పూర్ణాత్మ మూలాత్మ ఏ పని అయితే చేస్తుందో మనం అంతటి వాళ్ళం కావాలి. అదే పత్రిగారు చెప్పింది, కో క్రియేటర్స్. అది మనం కావాలి. ఆ విధంగా మనం ఈ భూమి మీదకి వస్తాం. మరి మొట్టమొదటిగా వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఏ కర్మలు ఉండవు, అంతే కదా. ప్రారంభ జన్మల్లో మనకు ఏ కర్మలు ఉండవు. కానీ తర్వాత మనం కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలు చేయడం వలనే మళ్ళీ మనం ఇక్కడ జన్మలు తీసుకుంటాం. కర్మలు చేయడం వల్లనే ఈ భూమి మీదకి వస్తాం మనం. అదే ఇక్కడ జరిగేది. మొట్టమొదటి ఒకటే, ప్రారంభ జన్మలు ఒక్కటినే మనం చెయ్యం. మెల్లిమెల్లిగా చేస్తూ ఆ కర్మ చక్రంలో ఇరుక్కొని పోతాం. అంటే ఇక్కడ జన్మ తీసుకోవడం గొప్ప కాదు. మనం ఎన్ని జన్మలు తీసుకున్నా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ జన్మలో మనకు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, విమర్శలు, బీద, గొప్ప, ధనం ఉన్నవారు, లేనివారు, అందంగా ఉన్నవారు, అందంగా లేనివారు, అవిటివారు, పిల్లలు లేనివాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, భర్త లేనివారు, భార్య లేనివారు, ఇలా రకరకాలుగా మనం ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాం. ఆర్థికంగా అనుకోండి, అనారోగ్యంగా అనుకోండి. చూడండి, అందరి జీవితాలు ఒకలాగా ఉన్నాయా? అందరూ ఒకే విధంగా జీవిస్తున్నారా? ఆనందంగా ఉంటున్నారా? మనం ప్రస్తుతం జీవించే ఈ ప్రపంచంలో ఎంతో మందిని మనం
చూస్తున్నాం. రకరకాల ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలన్నింటితో బాధపడుతున్నారు. ఆ బాధలు అనుభవించలేక ఒక్కొక్కసారి ఎందుకురా ఈ జన్మ అని అనుకున్న క్షణాలు, రోజులు కూడా మనకు ఉంటాయి. అంటే మనం అనుభవించే సమస్యలు అలాంటివి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు అలాంటి కర్మలు మనకి ఎందుకు ఉంటున్నాయి అంటే, మనం ఈ జీవితాన్ని, ఈ జన్మను చక్కగా మనకు నచ్చిన విధంగా జీవించాలి అంటే మన యొక్క భుక్తి కోసం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కదా. ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదో ఒక పని చేయాల్సిందే. మరి ఆ భుక్తి కోసం చేసే పనుల్లో మనం ఏం చేస్తాం? అన్యాయం, అధర్మం, అవినీతి, ఈ పనులన్నీ చేస్తాం. ఇలా చేయడం వల్ల మనం కర్మల చక్రంలో చిక్కుకుంటాం. ఈ జీవితాన్ని చక్కగా జీవించడానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తుంటాం. మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? మొట్టమొదట అసలు ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే, మనకు ప్రారంభ జన్మల్లో ఇవన్నీ ఏమీ తెలియదు. అంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకొని వినేంత పరిస్థితి కూడా మనం లేదనుకోండి. చెప్తే ఏమంటారు? మాకు తెలుసులే, నీవేం చెప్పక్కర్లేదు అంటుంటారు కదా. అలా ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనుభవం లేని పరిస్థితుల్లో, తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏం చెయ్యకూడదో అవే పనులు చేస్తుంటారు. చెప్పినా వినకుండా అలాంటి పనులు చేస్తుంటారు. చూడండి, ఆ భగవంతుడు మనల్ని సృష్టించాడు. మరి సృష్టించిన మనకు ఏం చేశాడు ఆ భగవంతుడు? చక్కటి ఇంద్రియాలను ఇచ్చాడు. సృష్టిలో 84 లక్షల జీవరాశులకు ఒకటే ఇంద్రియం ఇచ్చాడు. కేవలం మానవుడికి మాత్రమే 5 ఇంద్రియాలను ఇచ్చాడు. మరి ఆ జంతువులు అనుకోండి, జంతువులే, మరి వాళ్ళకు ఒకటే ఇంద్రియం ఇచ్చినా కూడా దాన్ని సరి అయిన విధంగా వాడుకోకుండా అవి కూడా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటాయి. మరి మానవుడికి 5 ఇంద్రియాలు. చూడటానికి కళ్ళిచ్చాడు, వినడానికి చెవులిచ్చాడు, వాసన చూడడానికి ముక్కిచ్చాడు, తినడానికి నోరిచ్చాడు, స్పర్శించడానికి చర్మాన్ని ఇచ్చాడు. మరి ఈ కళ్ళతో ఎటువంటి దృశ్యాలను చూడాలి అంటే, ఈ కన్నులకు వీణుల విందుగా కనిపించే దృశ్యాలు చూడవచ్చు, మనం చూడకూడనివి చూడవచ్చు. చూసి ఊరుకుంటుందా? ఈ కన్నులో ఏదో ఒక మాట అనేస్తుంది ఈ నోటితో. చెవులున్నాయి, ఏవి వినాలో అవే వినాలి. మనకు వినిపించకున్నా ఆ పక్కింటి వాడు ఏం మాట్లాడుతున్నాడు, నా కొడుకు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇలా ఎంతసేపు ఇతరులు ఏం మాట్లాడుతున్నారు అనే ఆ వినిపించి వినిపించని మాటలపై ఆ చెవులను కేంద్రీకరిస్తారు. మరి విని ఊరుకుంటారా? మళ్ళీ అలా ఊరుకోరు. అక్కడ కూడా తప్పే చేస్తుంటారు. నోరుంది, ఈ నోటితో చక్కటి సాత్వికమైన శాకాహారాన్ని తినొచ్చు. ఆ జిహ్వా చాపల్యానికి లోనయ్యి
ఏం చేస్తారు? జీవహింస చేసి వాటిని భక్షిస్తుంటారు. అక్కడా పాపమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పంచేంద్రియాలను చక్కటి వాటికి వాడుకొని సరి అయిన పనులు చేస్తూ ఉంటే మనకు ఎలాంటి కర్మలు రావు. కానీ మనం దేనికి వినియోగించుకోవాలి, దానికి వినియోగించకుండా అనవసరమైన వాటికి వినియోగిస్తూ మనం తప్పులు పాపాలు చేస్తున్నాం. మరి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు కష్టాలు వస్తూనే ఉంటాయి. అంతే కదా? చేయకూడని పనులు చేస్తే ఏమవుతుంది? కర్మలు వచ్చేస్తాయి. మరి ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలియక వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎప్పుడైతే జీవిస్తారో ఆ కర్మ చక్రంలో ఇరుక్కొని పోవాల్సిందే. అందుకే చూడండి, ఎవరైనా సరే ఒక మానవుడు ఏదైనా ఒక తప్పు చేసిండు అనుకోండి, తప్పు చేసిన వెంటనే శిక్ష పడితే ఆ తప్పు మళ్ళీ చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చెయ్యడు. ఇప్పుడు మనమే ఉన్నాం, మంట ఉంది, మంటను ముట్టుకుంటే కాలుతుంది. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ముట్టుకుంటామా? కదా, ముట్టుకోం. ఎందుకు అంటే ఆ మంట మనకు కాలుతుందని ఒకటి సిగ్నల్ వచ్చేస్తుంది. అవునా కాదా? అట్లాగే తప్పు చేసిన వాడికి శిక్ష పడితే కనుక వాడు ఇంకోసారి ఆ తప్పు చెయ్యడు. ఆ చెయ్య ఆ శిక్ష పడకపోవడానికి కారణంగానే అతడు ఎన్నో ఎన్నో పాపాలు చేస్తూ ఆ కర్మచక్రంలో ఇరుక్కొని పోతారు. మరి తప్పులు చేసేటప్పుడు ఎవరు చెప్పరా అంటే మన పెద్దలు మనకు అనేక రకాలుగా ఆ జ్ఞానాన్ని అందిస్తుంటారు. తప్పులు చేస్తే మనం భగవంతుని దృష్టిలో శిక్షులకు గురి అవుతాము. ఈ తప్పు చేయొద్దని మనకు పెద్దలు, గురువులు అందరూ బోధిస్తుంటారు, చెప్తుంటారు. అయినా సరే మనం మాత్రం వినం. ఇప్పుడు చూడండి, మనమంతా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. పత్రి గారు ఇచ్చినటువంటి వాక్యం ఏంటి? హింస చోడో హంస పకడో అని చెప్పారు. ఎవరు జీవహింస చేయకండి, మీలో ఉన్న శ్వాసను పట్టుకోండి, మీరు చేసినటువంటి ఆ కర్మల నుంచి బయటపడండి అని చెప్పారు. మరి ఎవరైనా వింటున్నారా? విన్నవాళ్ళు వింటున్నారు. ఆ విన్నవాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు. మరి ఇక్కడ మనకి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటి? తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష పడితే దాని నుంచి చెయ్యము, ఆ తప్పు చెయ్యము అని. ఇక్కడ మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్తే మందిస్తాడు డాక్టర్. ఎందుకు వచ్చిందో దానికి క్లారిటీ ఇస్తాడా మనకు? ఊరికే మందులు ఇచ్చేస్తాడు అంతే. కానీ ఆ రోగం ఎందుకు వచ్చింది అంటే మనకేమీ డాక్టర్ గారు సమాధానం చెప్పడు. కొన్ని చెప్పినా మనం నమ్మము, అలా చేస్తుంటాం. కానీ ఈ మానవుడికి మేధస్సు ఇచ్చాడు కాబట్టి ఆ పరమాత్మ మరి వాటి గురించి బయటపడడానికి ఉపయోగించవచ్చు. కానీ తెలుసుకోడు. చక్కటి మేధస్సు ఇచ్చాడు మనకి. ఎందుకు ఈ అనారోగ్యం కలిగింది, మనం ఎందుకు ఈ తప్పులు చేస్తున్నాం, మనం ఎందుకు ఈ పాపాలు చేస్తున్నాం, మనకు తెలియకపోయినా మనకు మన గురువులు, పెద్దలు, మహాత్ములు అందరూ అందిస్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడైనా మనం వాటి గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఈ ప్రారంభ జన్మల్లో మానవుడు శారీరక సుఖాల కోసమే తప్పులు పాపాలు చేస్తుంటారు. ప్రారంభ జన్మల్లోనే ఒక్కటే కాదు, వాళ్ళు కొన్ని జన్మలు తీసుకున్నా సరే ఇలాంటి తప్పులు చేస్తుంటారు. చేస్తూ మరి ఆ కష్టాలు పెంచుకుంటారు. ఆ కష్టాలు పెంచుకోవడం వల్ల, కర్మలు చేయడం వల్ల వాళ్ళు తప్పక
వాటిని మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ అనుభవించుకుంటూ పోవాల్సిందే. కర్మలు పెంచుకుంటూ ఉంటాం. దీనికి అవతార్ మెహర్ బాబా ఏం చెప్తాడు అంటే, మానవుడు ఈ కర్మలు అనే విషయాన్ని ఆయన ముళ్ళు అని బోధించాడు. మానవుడు ముళ్ళు వేసుకుంటూ పోతాడు జన్ మొదటి జన్మల్లో అని చెప్తారు. అక్కడ ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. వినకుండా ఆ ముళ్ళను పెంచుకుంటూ పోతారు. కానీ ముళ్ళు పెంచుకుంటూ పోకూడదు, దాన్ని విప్పుకుంటూ పోవాలి. కానీ అలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఒక సద్గురువు లభించాక ఆ మధ్యస్థ జన్మల్లో అతను ఏం చేస్తాడు, ఆ వేసుకున్న ముళ్ళను విప్పడం మొదలు పెడతాడు. అంటే దాదాపు 300 నుంచి 350 జన్మలు అయ్యాక ఈ విప్పుకోవడం మొదలు పెడతాం. అదే పనిలో మనమంతా ఇప్పుడు ఉన్నాం. మరి కర్మలు ఇంకా ఈ మధ్యస్థ జన్మలకు వచ్చిన తర్వాత ఈ ముళ్ళు ఎప్పుడైతే ఇప్పడం మొదలు పెడతారో, సద్గురువు మన జీవితంలోకి ప్రవేశించుంటాడో, ఇంకా మనం కర్మలు చెయ్యము. అన్నీ ముళ్ళు విప్పడమే మన పని. అందుకే ఇక్కడ ముళ్ళు ఎలా విప్తాము అంటే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు జ్ఞానాంతి దగ్ధ కర్మాణం. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, జ్ఞానాన్ని పెంచుకుంటారో, వాళ్ళే జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళే ఈ ముళ్ళను విప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. అలాంటి వాళ్ళే ఇంకా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, అజ్ఞానంతో, కోపంతో, ఆక్రోషంతో, శత్రుత్వంతో తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేసి ఇక్కడ ఏం చేస్తాం, గత జన్మలో ఆ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ అనుభవిస్తాం. చూడండి, అందరికీ ఒకటి కర్మ సిద్ధాంతం తెలుసు. గత జన్మ అంటే మనం పోయిన జన్మ ఒకటే అనుకుంటాం. ఇక్కడ పోయిన ఒక జన్మ ఒకటే కాదు, 50 జన్మలైనా 100 జన్మల కిందటైనా మనం చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి సరికాని కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవించాల్సిందే. ప్రకృతి, ఆ కర్మ దేవత అస్సలు ఊరుకోదు. అందుకే చెప్తారు కదా, ఏమంటారు మన పెద్దలంటే, భగవంతుడైనా మన కర్మల్ని క్షమించవచ్చు, కానీ ప్రకృతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన కర్మల్ని క్షమించదు. ఎలా అయినా సరే వాటికి శిక్ష తప్పకుండా వేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనం చేసిన ప్రతి పాపం అనుకోండి, పుణ్యం అనుకోండి, రికార్డు చేయబడి ఉంటుంది. అందుకే ఇప్పుడు మనల్ని ఎవరైనా విమర్శించారు, తిట్టారు, అవమానించారు, కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం తిరిగి, కానీ వాడి పాపన వాడే పోతాడులే అని చెప్పేసి మనం ఊరుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు అన్నిటినీ రికార్డు చేస్తుంటాడు. మరి దీనికి ఎవరిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే, మనం బుద్ధ భగవాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బుద్ధ భగవానుడు ఎంతో జ్ఞానోదయం పొందిన వ్యక్తి. మరి వాళ్ళ పెద్దనాన్నగారి కొడుకు దేవదత్తుడు. ఇతనికి అస్సలు పడదు. దేవదత్తుడికి బుద్ధ భగవానుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి బుద్ధుడు ఆశ్రమాన్ని పెట్టి అందరికీ జ్ఞానాన్ని అందిస్తుంటే, బుద్ధుణ్ణి చంపడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు దేవదత్తుడు. అయినా సరే బుద్ధుడు ఏమీ అనడు. ఒకసారి ఆ దేవదత్తుడు బుద్ధుడి యొక్క ఆశ్రమం మీదకి ఒక ఏనుగును పంపించాడు. ఏనుగును పంపించి ఆ ఆశ్రమంనంతా ధ్వంసం చేయమని చెప్పి పంపిస్తే అదంతా ధ్వంసం చేస్తుంది. మరి బుద్ధుడి యొక్క శిష్యులు అంతా చూసి
అతను ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా, మీరు ఎందుకు ఏమై అనటం లేదు? మరి ఇప్పుడు చూడండి, ఆ ఏనుగంతా మన ఆశ్రమాన్నంతా నాశనం చేస్తుంది అని చెప్తాడు. అయినా సరే బుద్ధుడు ఏమి అనడు. మీరు కామ్గా ఉండండి, చూసుకుంటూ పోండి అని చెప్పేసి చెప్తారంట. మరి ఆ ఏనుగు ఎంతవరకు నాశనం చేయాలో ఆ ఆశ్రమాన్ని చేసి నాశనం చేసి బుద్ధుడు ముందు కూర్చొని తల దించుకొని కూర్చుంటుందంట. చెప్తానంట బుద్ధుడు, నేను ఏ జన్మలో అతనికి అన్యాయం చేశానో అప్పుడు ఇప్పుడు ఆయన ఆ అన్యాయాన్ని తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను తెలియక ఆ ఏనుగుని ఏమైనా అన్నాననుకోండి, అది మళ్ళీ జన్మకు ఆ పాపం ఉండిపోతుంది. కాబట్టి నేను ఏమి అనను అని చెప్పేసి బుద్ధ భగవానుడు చెప్పాడంట. కాబట్టి మనం ఎవరికి అపకారం చేస్తామో మనం తిరిగి దాన్ని అనుభవించాలి. తెలుసు కదా మనకు కర్మ సిద్ధాంతం. ఈ సృష్టిలో ఎవరికి ఏది ఇస్తే తిరిగి అదే మనం అనుభవిస్తాము అనే విషయం మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. నిజంగా మానవుడు ఎన్ని తప్పులు చేస్తాడో తెలుసుకున్నాం. నిజంగా ఎన్ని తప్పులు చేస్తాడో అనేది బాగా మనకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ ఈ తప్పులు సరిచేసుకోవడానికి మనకు కొన్ని జన్మలు పడతాయి. మన తప్పులు మనకు తెలియవు, కానీ ఎదుటి వ్యక్తి చేసే తప్పులు మనకు బాగా అర్థమవుతాయి, బాగా కనిపిస్తాయి కదా. అయితే ఇక్కడ చాణక్యుడు చెప్పింది ఏంటి? ఇతరులు చేసిన తప్పులను చూసి కూడా నువ్వు నేర్చుకోమంటున్నాడు. నీ జీవితంలో నువ్వేవైతే చేస్తున్నావో వాటి ద్వారా నువ్వు జ్ఞానాన్ని అందుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో మనం చేసే తప్పులు చెయ్యకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఏ తప్పైతే చేస్తున్నాడో ఆ తప్పును మనం మన చేతులారా చెయ్యకుండా ఉండాలి అనే సందేశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చేసిన తప్పును ఆ తప్పు మనం చేశామనుకోండి, మళ్ళీ మనకు జన్మ పెరుగుతుంది. ఆ కర్మ చక్రంలో మనం ఇంకా ఇరుక్కొని పోతాము అనే విషయం మనం బాగా గుర్తుకు పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ పత్రికారు ఏం చెప్తున్నారు? మీ మేధస్సును పెంచుకోండి. ఎప్పుడైతే నువ్వు నీ మేధస్సును పెంచుకుంటావో ఇతరులు చేసిన కర్మలని, ఇతరులు చేసిన తప్పులను, ఇతరులు చేసిన పాపాలను నీవు గ్రహించగలుగుతావు. ఎందుకంటే నువ్వు మానవుడివే, అతడు మానవుడే. ఈజీగా నువ్వు గుర్తుపట్టొచ్చు. కాబట్టి నీ యొక్క మేధస్సును పెంచుకుంటే ఇంకా నువ్వు చేయాల్సిన పనులే చేస్తావు, చెయ్యకూడని పనులు చెయ్యవు అనేది ఇక్కడ మనం దీని నుంచి నేర్చుకోవాలి. అందుకే దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే మన బుద్ధిని పెంచుకోవాలి. బుద్ధిని పెంచుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఆ ధ్యానం ద్వారా మాత్రమే మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడే మనం చెయ్యకూడని పనులు చెయ్యము. సాత్వికమైన ఆహారం, శాకాహారం తీసుకోవాలి, బుద్ధిని వికసింప చేసుకోవాలి. అప్పుడే మనల్ని ఎవరు విమర్శించినా మనము ఏమీ అనము. ఎందుకంటే మనకు తెలుసు కర్మ సిద్ధాంతం గురించి బాగా అర్థం అయ్యింది. ఈ సృష్టికి ఏది ఇస్తే అదే వస్తుందనే విషయం ఎప్పుడైతే అర్థమయ్యిందో మనము ఎవరిని ఏమి అనము. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే అట్లా కూడా ఒక సాక్షి భూతతత్వంగా ఆ భగవంతుడు, ఆ ప్రకృతి ఎలా చూస్తూ ఉందో మనం కూడా అలా ఉండాలి. వేయాల్సిన వాళ్ళే శిక్షలు వేస్తారు. ఇప్పుడు చూడండి, మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరైనా ఏదైనా తప్పు చేశారు. ఉం? చేసినప్పుడు టీచరు శిక్షిస్తుందా, స్టూడెంట్స్ శిక్షిస్తారా? అంటే టీచరే శిక్షిస్తుంది కదా. ఒకవేళ పొరపాటున స్టూడెంట్స్ శిక్షించారనుకో, ఒరే మేమెందుకురా ఉన్నది టీచర్స్మి,
మీరెవరు శిక్షించడానికి అని వెంబడే టీచర్ మనల్ని ప్రశ్నిస్తుంది. అవునా? టీచర్ బుద్ధి నేర్పిస్తుంది. అలాగే మనం కూడా, మానవులమైన మనం కూడా తప్పులు చేస్తుంటే పక్క వాళ్ళు ఆ తప్పులను చూసి మనం చేయకుండా ఉండాలి. ఆ శిక్ష మనం వెయ్యొద్దు. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే ఆ ప్రకృతే వాళ్ళను శిక్షిస్తుంది అనే విషయం గుర్తుకు ఉంచుకోవాలి. అప్పుడే మనం ఆ కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఉంటాం. చాణక్యుడు చెప్పినటువంటి ఆ సందేశాన్ని మనం బాగా బాగా గుర్తుకు ఉంచుకోవాలి. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానం చేద్దాం.